ఈ మధ్య సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త పంత కేసుల్లో ఇరుక్కున్నారంటూ నమ్మించి వారిని భయపెట్టి ఒత్తిడికి గురి చేస్తారు. దాన్ని ఆసరాగా తీసుకుని ఆ తర్వాత డబ్బులు దండుకుంటారు. తాజాగా పూణేకు చెందిన ఓ రిటైర్డ్ ఎల్ఐసి అధికారిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరిట మోసగించి 99 లక్షలు దోచుకున్నారు. ఇందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని సైతం ఫోర్జరీ చేశారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన 62 ఏళ్ల రిటైర్డ్ ఎల్ఐసి అధికారికి ఇటీవల డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి అతని నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ను మోసపూరిత లావాదేవీల కోసం దుర్వినియోగం చేశారని అతడు పేర్కొన్నాడు. కొద్దిసేపటికి ఓ దుండగుడు తనను తాను జార్జ్ మాథ్యూ అనే సీనియర్ పోలీస్ అధికారిగా పరిచయం చేసుకుంటూ ఆమెకు వీడియో కాల్ చేశాడు. మోసపూరిత లావాదేవీల నేపథ్యంలో ఆమెపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామని, బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేస్తామని హెచ్చరించాడు. ఈ నేరాలకు గాను కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అరెస్టు వారెంటు జారీ అయినట్లు పేర్కొంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నకిలీ సంతకమున్న వారెంట్ను పంపాడు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడినందుకు డిజిటల్ అరెస్టు చేశామని, వాట్సాప్ కాల్ను కట్ చేయకుండా దర్యాప్తు అధికారి నిఘాలో ఉండాలని షరతు విధించాడు. ఇక ధృవీకరణ కోసం ఆమె వద్ద ఉన్న నిధులన్నిటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించాడు. లేదంటే ఈ కేసులో శిక్ష పడుతుందని బెదిరించడంతో ఆందోళన చెందిన వృద్ధురాలు అతడు చెప్పినట్లుగా వివిధ ఖాతాలకు 99 లక్షలను బదిలీ చేసింది. తరువాత అతన్ని సంప్రదించడానికి ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి పుణే సిటీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. డబ్బు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలను గుర్తించామని, వాటిని బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల ముంబైలోకి వెలుగులోకి వచ్చిన 58 కోట్ల డిజిటల్ అరెస్టు మోసం కేసులో విదేశీ లింకులు బయటపడినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం వెల్లడించింది. ఈ కేసులో హాంకాంగ్, చైనా, ఇండోనేషియాతో సంబంధాలున్న అంతర్జాతీయ నెట్వర్క్ను కనుగొన్నట్లు తెలిపింది. దేశంలో అతిపెద్ద డిజిటల్ స్కామ్లలో ఒకటైన ఈ కేసులో సైబర్ మోసగాళ్లు ఈడీ అధికారులుగా నటిస్తూ ముంబైకి చెందిన వ్యాపారవేత్త నుండి 58 కోట్లు దోచుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.